శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 19 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుషులకు వశీకరణ చెడులో మన గురువుగారి నెంబర్ 1 స్పెషలిస్ట్ చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి రెండు అతిపెద్ద భయంకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయండి. కానీ మీరు కొన్ని రకాలుగా కూడా కొన్ని పనులు అయితే చేయకుండా మొదటి పని వచ్చేసరికి మీరు ఎక్కువ రాబోయే రేపటి రోజున మీరు చేయకూడని కొన్ని పనులు, ఆ రెండు పనులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు చేస్తే మాత్రము మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. మీరు చేయవనుకున్న పనులన్నీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే, ఏముంది, టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా జరుగుతుంది, అంతా మన మంచికే, ఎవరు చేస్తే ఏంటని అవ్వటము ముఖ్యమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు మొట్టమొదటిసారిగా స్టాప్ పెట్టాలండి. మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటి అంటే మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రము అస్సలు మీరు చేయకండి. పక్కన వాళ్ళు మన పని చేయటం వల్ల మన పని ఎట్లా అవుతుందండి, మన పని మనం చేసుకుంటే దాని ద్వారా వచ్చే తృప్తి వేరుగా ఉంటుంది. అసలు ఆ పని అనేది సక్సెస్ అవుతుందో లేదని అనుమానం లేకుండా మన పని మనం చేసుకుంటే చాలా వరకు కూడా అసలు ఎవరికి కూడా మీరు అప్పగించకండి. ఇక రెండో పని ఏంటంటే కనుక అందరినీ నమ్మటం. మీరు చాలా వరకు కూడా పక్క వాళ్ళు చాలా వరకు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనులను అప్పచెప్పటము, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటము, ఈ రెండు పనులు మీరు అస్సలు చేయొద్దండి. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూసిస్తుంటారు. సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చినప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడ నుంచి సులభమైతే అయిపోతుందండి. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుంచి ఇందాక మనం అనుకున్నట్టు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహము మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ కోసం వాళ్ళకి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా రాబోతున్నాయి. ఇక వివాహానికి సంబంధించి వాళ్ళకి చక్కగా వివాహం అయితే కుదరబోతుంది. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించి కావచ్చు, జాబ్కు సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్కు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతల పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుందండి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే కనుక ఫస్ట్ మీరు మీ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పూచి పర్సులో, మగవాళ్ళైతే ప్యాంట్ జోబులు మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి అయితే తగలదండి. మీరు ప్రతి పనిని అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు, దేన్ని మీరు జోబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలా, మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి వీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని అండి, దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు. ఒకవేళ కలుగుతుందంటే మాత్రము దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం ఇచ్చేది ఏంటి అంటే మీరు పడుకున్న తర్వాత ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 నుంచి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా మీకు నిద్ర మెలకువ అనేది రావటము, ఆ సమయంలో ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, మీకు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ రావటము అంటే మీ దేవుణ్ణి మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఆ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే
మీకు మరింత పుణ్యము అలాగే మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇక రెండో సంకేతము మీకు కలలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడము. ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కళలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమిటి అంటే కనుక మనకు గుర్తుండడం అనమాట. చాలా సార్లు మనం ఎన్నో రకాల కళలను చూస్తుంటాం. కానీ ఆ కళ మనకి గుర్తుండదు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సైన్స్ చేయటము అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనకు మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రకు వెళ్తున్నట్టు, లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కళలనేవి మీకు వస్తుంటాయి. కలలో ఆవు కనిపించడము, సీతాకోకచిలుకలు కనిపించడము ఇటువంటివన్నిటికి కూడా సంకేతం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇంటిని మరింత శుభ్రపరచుకోండి. దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దేవనామస్మరణ స్మరించుకోండి. ఇక ఫ్రెండ్స్, ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏంటంటే కనుక యాలక్కాయ. అలాగే దానితో పాటు 5 లవంగాలు, ఒక బిర్యానాకు, వీటిని మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టుకొని ఒక చిన్న మూటలా కట్టేసుకోండి. దీన్ని ఒకరోజు అంతా దేవుడి గదిలో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ పాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరుగుతుందండి. సో ఫ్రెండ్, దీన్ని ఖచ్చితంగా మీరు పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ ఈ రాశి వారిపై నిజం అంటే మీరు షాక్ అవుతారు. రేపటి రోజున మీకు జరిగేది తెలిసి నిజంగా ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ కనుక తెలుసుకుందామండి. మీకు ఎన్ని పనులున్నా కానీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మేము ఏం చెప్తున్నాం అనేది. మీరు రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఉంటే మీరు పక్కనే ఉన్న మీరు ప్రతిరోజు కూడా మీరు ఈ పరిహారం పాటించండి. మీ రాశివ చక్రంలో మీరు మిగతా రాశులతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా తెలివి గలవారని చెప్పుకోవచ్చు. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. కానీ వీళ్ళు మాత్రం ఎలా వాడాలనే విషయంలో మాత్రము తెలివిని ఆలోచించాల్సి ఉంటుంది. అదే ముందు ఒక ఫ్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలరు, అలానే విదేశీయానాలు ఏదైనా సరే వారు అనుకోవడం నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా మీ ఇంటి కొలువై ఉన్న ఇంటి దైవం కులదేవత అంటారు కదా, ఆ కులదేవత అనమాట. అలానే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవత అనేది ఇంటి దైవం అనేవాళ్ళు ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు. ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలువును కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వంటిట్లో కూడా ముందుకైతే సాగలుగుతారు. కాబట్టి ఎక్కడ నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మీరు వీరైతే పాటించాల్సిన పరిహారాలు కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. మీరు చివరి వరకు చూడండి. అంటే ఇంతే కాకుండా మీరు ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడడం అయితే జరిగింది. అయినప్పటికి కూడా చాలా ఈజీగా మీరు ముందుకైతే రాగలుగుతున్నారు. ఇదంతా కూడా మీపై మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఈ రాశి వారికి దైవశక్తి నీడకం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు అసలు మర్చిపోకండి. మీకు ఇప్పటి నుంచి పడిన కష్టానికి కూడా మీకు రేపటి రోజున మీకున్నటువంటి అన్ని గ్రహాల అనుకూలం అయితే రాబోతుందని మాత్రం మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు కొన్ని శుభఫలితాలు అనేవి జరగబోతున్నాయండి. అవి కనుక విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడమే కాకుండా కన్ఫామ్గా అయితే చిందులేస్తారు. ఈ రాశి వారి యొక్క శక్తి నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయం సాధించి ముందుకైతే వెళ్తారు. ఇంకా అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగా అదే రకాల విదేశీయాలు కూడా మీకు జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది కదా. మొదటగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా శత్రువైనా మీకు తెలిసిన మనిషి అయినా తెలియని మనిషి అయినా ఎవరైనా సరే మీరు కనుక వారితో అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లే. కానీ మీరు ఎంతవరకు చేయగలగరు మీ శక్తి కొలత చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాన్ని అయితే లభిస్తాయి.
ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఇంకా అంతేకాకుండా మరి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా మీకు రేపటి రోజున ఖచ్చితంగా మీ జీవితం అయితే సూపర్గా మారబోతుందని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల మీకు అన్ని రకాల విజయం అయితే చేకూరుతుంది. మీ కళలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. దీనికి మీరు చేయవలసిన దైవారాధన. ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే, దైవ సహాయం, దైవ నీడ, దైవం తోడు గనుక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలైతే సాధించి మీరు ముందుకైతే సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి. దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక అంతేకాకుండా మీరు మీ ఇంటి కులదేవతను ఎప్పుడు కూడా పూజించుకుంటూ మనసులో అయినా తలుచుకుంటూ ఉండండి. తద్వారా మీకు అన్ని రకాల ఆపదల నుంచి అయితే మీరు ఖచ్చితంగా గట్టున పడతారని తెలుసుకోండి. మరి తెలుసాగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.